బిడ్డ పోయింది సారు. ఎంత కష్టపడి చదివిన సారు. నా బిడ్డకు పానం తిన్నారు, మా బిడ్డకు పానం తిని సాగొట్టిరు. నా బిడ్డ పైసలు కట్ట బిడ్డకు సాగొట్టి ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ రాదు. పోలీస్ జాబ్ అంటే ఉట్టికి వస్తుందా సార్? ఇప్పుడు ఎంతమంది కష్టపడ్డారు, ఎవరికి ఇవ్వలే. ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోయారు రన్నింగ్లలో బాబులు. అంత సాధించిన మెగ్గికి చిన్న మాట సాధించుకోలేదా సార్? మా తండ్రిలో ఎంతోమంది కష్టపడ్డారు పోలీస్ జాబ్. నేను కూడా రాశానండి పోలీస్. నేను కూడా చాలాసార్లు కష్టపడ్డాను, నాకు రాలేదు, తనకు వచ్చింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబం నేడు ఒక అరణ్య రోదనగా వారి యొక్క కుటుంబంలో ఒక ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కారణం చిన్న మిస్అండర్స్టాండింగ్. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందినటువంటి గుగులోతు నీల తాను ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాలపై కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తుంది. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కూడా పిల్లల్లో మానసిక స్థితులు కూడా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న సమస్యలు కూడా లీడ్ చేయలేనటువంటి పొజిషన్. తను ఉద్యోగం చేస్తూ కూడా తను ఆత్మహత్య చేసుకుందంటే దాని వెనుక కారణాలు ఏంటి, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, అసలు ఏం జరుగుతుంది? జనరేషన్ అంతా మారుతున్నటువంటి సమయంలో కూడా ఎంతో విల్ పవర్ పెంచుకోవాల్సినటువంటి స్థితులు ఉండాల్సినటువంటి పరిస్థితులలో ఉద్యోగం చేస్తూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ కూడా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు, తన ఫ్రెండ్స్, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కలిసి అసలు నీల ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందిస్తుంది. కాలం మారుతున్న కొద్దీ పిల్లల్లో మానసిక స్థైర్యం లోపిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా కూడా జనగామ జిల్లా కొడకండ మండలం నీలబండ తండాకు చెందినటువంటి నీల అనేటువంటి 26 సంవత్సరాల అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది కూడా చాలా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎందుకు ఈ సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకంటే ఒక మంచి ఉద్యోగం ఉంది, మంచి అందం ఉంది, అయినప్పటికీ కూడా 2020లోనే జాబ్ పొంది ఏఆర్ కానిస్టేబుల్గా హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నటువంటి తను ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏందన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతానికి నీలిబండ తండాలో మనం ఉన్నాము. నీల ఎవరైతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, పిల్లలు మానసిక దౌర్బల్యం ఎందుకు పెరుగుతుంది, అసలు చిన్న చిన్న కారణాలకి ఇట్లా ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్కసారి వాళ్ళ బంధువులతోటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇప్పుడు నీల వాళ్ళ మదరేగా మీరు? ఇప్పుడు నీల ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది, ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కూడా ఇట్లా సూసైడ్ చేసుకోవడం కొన్ని అనేక అనుమానాలు ఒక్కొక్కరు వ్యక్తులను చేస్తున్నారు. కొందరేమో పెళ్లి కాలేదని అంటున్నారు, కొంతమంది ఏమో ఉద్యోగ ఒత్తిడి అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కరికి లోకులు పలుకాగలు కాబట్టి ఇన్ని రకాలుగా అనుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందమ్మా? అసలు అతను ఆత్మహత్య చేసుకునే కారణం ఏంది? పెళ్ళి ఎక్కడైనా సంబంధం చూసి చేస్తా అని అనుకుంటే పిల్ల ఇట్లా నేను చుట్టం పోయినా నాకు తెలియదు. నా బిడ్డ దగ్గర పోయినా నాయన. ఎందరు పిల్లలు మీకు? ఎందరు పిల్లలు? నాకు ముగ్గురు బిడ్డలు. ఒక కొడుకు. మరి ఎందుకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి మంచిగా ఉద్యోగం ఉంది, చదువు ఉంది, అందము ఉంది, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తనకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందమ్మా? సమాధానం ఇప్పుడు చూస్తూనే ఉంటాను. సమాధానం చెప్పిందా మీకు? ఏమన్నా పెళ్లి ఇష్టం లేదని, సంబంధం ఇష్టం లేదని, పెళ్లి చేసుకోవాలని ఏమైనా చెప్పిందా? అన్నది కానీ ఏం జరిగిందా మీరు చెప్పండి. సమాధానం వచ్చింది. అయితే మా అల్లుడు ఏం చెప్పిండట, నా బిడ్డ యుద్ధం చేస్తుంది, నా బిడ్డ యుద్ధం చేస్తే నాకే ఇచ్చిపోవాలి మీరు, కానీ నేను ఎట్లా అయ్యాలి మీకు అని చెప్పిండట ఆ పిల్లగానికి. అయితే మీ డాడీ ఎట్లా చెప్తాడని వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినరు. ఆల్రెడీ చూసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి వాళ్ళు వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయే వరకు డాడీ నువ్వు ఇచ్చేంత నాకు 10 తులాలైనా బంగారం పెట్టి నాకు పెళ్లి చేయి, మరి వెళ్ళిపోతుండ్రు నువ్వు అట్లా చెప్పే డాడీని 4-3 రోజులు వదిలాడిందట తండ్రితోని. అయితే ఈయన వింటలేడట. ఇక ఆయన వింటలేడు. ఇవాళ తల్లి ఏం బిడ్డ ఇంటికి పోయింది. ఇక ఏమనుకుందో ఏందో ఇక
మా అల్లుడు మన తిరునగిరి పోయిండు ఆమె లోపల పోయి ఊరి పెట్టుకుంది అయ్యా అంతే, ఇంకా ఏం లేదు. కోర్టు సంబంధం ఎక్కడమ్మా, ఎక్కడ సంబంధం మీకు తెలిసిన వాళ్ళేనా, బంధువులేనా? ఇక మాకు తెలియదు ఆ బంధువులు, మాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏంటో నాకు కూడా తెలియదు అది. కానీ అట్లా చెప్పిండ్రు, అట్లా ఇచ్చిండ్రు అని నిన్న అంటుండ్రు. ఇన్ని రోజులు మాకు చెప్పలే. ఇన్ని రోజులు మాకు చెప్తే మా అల్లునికి మేము కూడా చెప్పవచ్చు, కానీ వాళ్ళు బయట ఎవరికి చెప్పలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకున్నారు. ఇక వాళ్ళే అట్లా చేసుకున్నారు. ఆ పోరి ఇంట్లో పోయి ఊరి పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడమ్మా? అతను ఏమైనా జాబ్ చేస్తాడా? ఎవరు ఇప్పుడు సంబంధం చూసినటువంటి వాళ్ళు ఆయన ప్రైవేట్ జాబే చేస్తుంటాట, కానీ నేను చేసుకుంటా అని అమ్మాయి ఒప్పుకుందట. ఇష్టపడ్డారు, అది ఒప్పుకున్నారు. కానీ మా అల్లుడు ఒప్పుకుంటలేడు. నేను పెద్ద జాబ్ చూసి ఇస్తా, మంచి జాబ్ నీకు ఇస్తా, ఇంత జాబ్కి నేను ఏను, నా బిడ్డకు జాబ్ ఉన్నది, నాకు ఎదురు ఇచ్చిపోవాలి మీరు, కానీ నేను మీకు ఇచ్చేది ఎక్కడని అదరగొట్టిండట. తోని అది పోరి ఇక ఏమో అనుకుంది, జరిగిపోయింది అయ్యా. దానికి తిట్టింది లేదు, కొట్టింది లేదు, ఏం లేదు. ఆ మనసులో పెట్టుకొని అది వచ్చింది. ఆ తల్లి ఉంటే ఆ తల్లి కూడా చూసుకోవచ్చు, తల్లి లేదు, అది ఊరికి పోయింది. ఇక ఇంట్లో ఎప్పుడు చచ్చిందో ఏందో తర్వాత వచ్చి మా అల్లుడు చూసిండట. తల పెట్టింది ఉన్నది, ఎక్కడ పోయింది బిడ్డ అని చూస్తే ఇక ఊరి పెట్టుకుందట. అంతే. ఇక ఎవరు చెప్పి ఇదే ఇల్లు అంతే. ఇక ఎక్కువ ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా కొంత వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా పెద్దవాళ్ళు వ్యవహరించాలి. వెనకటి కాలం అయితేనేమో అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్నపిల్లలు వినేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే కనిపిస్తలేవు. పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన ప్రకారమే వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి పరిస్థితి ఇట్లుంటుందంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనుకోవచ్చు. నిజంగా ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు అమ్మాయి చనిపోవడానికి అంటే ప్రైవేటు ఉద్యోగం వద్దని వీళ్ళ నాన్న చెప్పాడా, లేకపోతే నేను గవర్నమెంట్ ఇంత చదువులు చదివించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించినటువంటి నేను ఆర్థిక ఇబ్బందులు నాకు ఉన్నాయి కాబట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చి చేసుకుని పోవాలన్నటువంటి సూచనలు చేశారా? ఏం లేదు నాయన, నా ఏరాలు బిడ్డ దగ్గర పోయింది. మేము పండుగ చేసుకున్నాము. పండుగ చేసుకున్నప్పుడు నాకు వాళ్ళు తిన్నారు. అక్కడ తిని మళ్ళీ మా బిడ్డ ఆడ కూకున్నది. నా బిడ్డ ఇంత సన్న రాత్రి ఎందుకు కూకున్నావు బిడ్డ అని నేను అన్నా. నా పెద్దమ్మని పోయి పండుకో, నేను పండుకుంటా అని అన్నది. అన్నప్పుడు నేను వచ్చి మంచిగా పండుకున్నది. మళ్ళీ నేను వచ్చి పండుకున్నది. లే బిడ్డ అని అన్నా. లేస్తా అమ్మా అని అన్నది. లేచింది. లేచి నూకింది, ఇంత బువ్వ వండింది, కూర వండింది, కూకున్నది పిల్ల. కూకున్నది. మా పిల్లగాడు వచ్చినప్పుడు ఆడపిల్లగాడు రేపు సమాధానంకు వస్తామని అన్నారట. మాకైతే చెప్పలేరు, మాకు ఎవరు చెప్పలేరు. పిల్లగాడు సమాధానం చేస్తామని అంటే ఫోన్ చేస్తే ఈ పిల్ల ఫోన్ లేపలేదంట. మా బుజ్జి ఫోన్ లేపలేదంట. లేపి గూకున్నది. అది మొన్న చెప్పారు, మాకు ఎరకలేదు. అది మేము ఎంత సమాధానం తీసుకువస్తాను అంటే నా మరిది ఇంటలేనప్పుడు మేమేం చేసినాం, నువ్వు మా బిడ్డకు మేము ఇస్తాం, 1 ఎకరం భూమి అమ్మి మా బిడ్డకు ఇస్తాం, బిడ్డకు పెళ్లి చేద్దాం అని అంటే మీరు ఏంది ఎదురు ఇవ్వాలి అని అన్నాడు. మన బిడ్డకు వాళ్ళు కొడుకులు ఇస్తారమ్మ నాకు ఏమో. దాదాపు ఎవరైనా సరే బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి మనమే 4 వాళ్ళకు భరోసా కోసం ఇచ్చి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ధైర్యమే కదా అట్లా. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఇవ్వరు కదా, మన పిల్లగానికి ఇచ్చేటప్పుడు కూడా ఉద్యోగం ఇవ్వరు కదా. మీరేం మనం కనం కాదు బిడ్డకు మనం ఇవ్వాలి అట్లా చెప్పినాం. వస్తే మా అన్న వచ్చినాడు. వచ్చి రేపు వస్తారు పిల్లగాలు చూద్దాం అని అన్నాం. ఇక ఇంటికి ఫోన్ చేసింది మా మరిది, అటు పోదాం రా అని అన్నదంట. వస్తానని అన్నది. అంటే మా మరిదికి ఏమన్నాడు, మా పిల్లగాడు బిడ్డకు ఇచ్చి ఇలా కొడదాం, మనం అంత ఎకరం భూమి వచ్చి బిడ్డకు ఇలా కొడదాం, ఇట్లా చెప్పేకు ఏంలా అని అన్నాడు. నేను 5 తులాలే ఇస్తా అని అన్నాడు. 5 తులాలు ఇచ్చా అని అన్నప్పుడు బీడి తాగుతున్నాడు నా మరిది. బీడి ఎప్పుడు తాగినప్పుడు బీడి నొక్కి కాలుకు దొక్కింది బిడ్డ. నువ్వు తాగేకు నాయన, నువ్వు ఎప్పుడు మేము పెడతాను పైసలు, నువ్వు తాగేకు నాయన ఇట్లా నీ చేసింది. చేసి ఏమందా, నేను 5 తులాలే పెడతా అని అన్నాడు. నా బిడ్డ ఏమన్నది, ఎప్పుడు వినలేదు మేము. బిడ్డ ఏమన్నా, అయ్యా నువ్వు 20 తులాలు ఇచ్చేయి, నాకు ఇస్తే నీకు మళ్ళీ నేనే చూస్తాను, నీకు
ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఎంతో కొంత ధైర్యం ఇవ్వగలుగుతుంది. నా నాయన లోకం ఏమంటారు, నాకు ఇస్తే నీకు మళ్ళీ నీకే ఇస్తా, నీకు ఇరిచిపెట్టాను నేను అని అన్నది. అంటే ఏమన్నాడు, ఈయను నేను ఇంత ఈయనంటే మా పిల్లగాడు ఏమో ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు వాడు కావని తిట్టినాడు. తిట్టి మా ఇంటికి పోయినాడు. వచ్చిన పిల్లగాన్ని మేము ఈడ ఉన్నాం, మేము ఈడ మాట్లాడుతున్నాం మేము. నువ్వు 20 తులాలు ఇచ్చేయి నాయన, నువ్వు చేయకు, నేను నీకు 20 తులాలు ఇస్తే నేను నీకు చూస్తా, అమ్మకు నాయనకు నేను చూస్తా కాదు అని అంటే 5 తులాలే ఇస్తామని అన్నది. ఇచ్చి ఇక వాళ్ళు అటు పోయినా నేను ఇంటికాడ పోయినా. పోయి నేను పండుగ చేస్తాను అంటే అందరికి తీసుకొస్తామని నా కోడలకు దగ్గరే పోయినాం. పోయి వచ్చింది నా కోడలు చిన్న కోడలు బట్టలు నూగుతుంది. ఏమన్నదంట, భజనే నీకు పానం లేదు, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అని అన్నదంట. అంటే మళ్ళీ ఏమన్నా అన్నదరా, బాపుకు పెళ్లి చెయ్యి నువ్వు, బుజ్జికి పెళ్లి చెయ్యని అన్న. పెళ్లి చేస్తే అక్క పోలీసులు వచ్చి కొడతారు, చిన్న పిల్లగాడు కాదు, ఏజీ రాలేదు అని కాదనుకుంటే వేరే చిన్న వాళ్ళకి నా కోడలకు అంటానంట. అంటే నాకు నేను చెప్తా కాదు, పోలీసులు ఎవరు పడతాను, నేనే పోలీసు కాదు, నేను ఉన్నా కాదు, పెళ్లి చెన్నా చిన్న సోపు ఉన్నది కాదు. ఆమెకు కూడా బాధ, ఎందుకంటే దాని ఇబ్బందులు ఏందని తెలుస్తుంటే సొసైటీలో ఎట్లా ఉండాలన్న దాని మీద ఆమెకు కూడా తెలుసు కాబట్టి టైంకి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఆమె చెప్తుంది. అంటే మా పిల్లగాడు కళ్ళుకు పోయినాడు, చెంటి ఎక్కడ ఉన్నాడు, చెట్టి ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు నా కొడుకు. రాచెంటి నువ్వు రాచెంటి అని అంటే నేను కళ్ళు తీసుకొస్తాను అక్క, ఇప్పుడు ఉరికి వస్తాను అక్క అని అన్నది. అంటే ఇంత మాటలా నేను వాళ్ళు మా కోడలకు తీసుకొచ్చిన ఇంటికాడ పెట్టినా బువ్వ పెడతామని అనుకున్నాం. అనుకోని ఈ ఊళ్ళేకపోయినాడు. ఏమన్నదంట, నాకు చెప్పలేడు ఈ దొంగదు. నా ఏమన్నాడంట, నువ్వు చేదాగిపోతావు తిరుమలి, దబ్బున తాగి రా నాయన అని అన్నదంట. అట్లా అంటే వద్దన ఇట్లా అంటుంది బిడ్డ, ఇట్లా అంటుంది కానీ ఈడ కూకో నువ్వు, మాకు చెప్పలేదు కొడుక. వచ్చి బువ్వ పెడతామని అలా తల్లా పెడతాం. పోయి దొడ్డి కాడ పోయినాడు. దొడ్డి కాడ పోయి ఊళ్ళకి పోయి దొడ్డి కాడ పోయి ఎద్దుకు నీళ్ళు దాపి వచ్చినాడు. వచ్చి తలుపుకు కొట్టినాడు. చెప్పులు ఉంటే తెలుపు కొడితే ఈ తెలపు ఎందుకు వెళ్తలేదు, తెలపు ఎందుకు వెళ్తలేదు అని వచ్చి కిరికి లేకుండా చూస్తే ఊరి పెట్టుకున్నది. ఓ వదినే మన బిడ్డ చచ్చిపోయిందని అన్నది. నేను అక్కడనే అందరు కూతబెట్టి వచ్చి ఆ తలపుకు ఇట్లా మింది పెట్టి లేపి బిడ్డకు తీసుకుపోయినా. నా బిడ్డకు పానం తిన్నారు. ఇగో ఇదే మాట, మా బిడ్డకు పానం తిని చాగొట్టిరు. నా బిడ్డ పైసలు కట్ట బిడ్డకు చాగొట్టి ఉన్నారు. ఇగో మేము ఏం చెబితే ఏమవుతాము, మేము నా బిడ్డకు అప్పుడే మా బిడ్డకు ఇంత చెప్పిపోతే నేను ఇలా కావలి ఉండు నేను. ఇగో ఇదే మాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాపం నిన్న మొన్న కళ్ళ ముంగటే ఉన్నటువంటి నీల ఇప్పుడు ఒకేసారి ఉరిపెట్టుకొని చనిపోవడంతో కూడా వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఎందుకంటే భవిష్యత్తు ఉన్నటువంటి ఆమె, ఎందుకంటే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ జీవితం ఎలాగా ఉంటుందో అన్నటువంటి ఆలోచనలు కూడా ఉండేది. కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తుండి కూడా తన జీవితాన్ని కూడా చూసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. అవసరం అనుకుంటే లవ్ మ్యారేజ్ కూడా చేసుకునేటువంటిది. కానీ తల్లిదండ్రులకు విలువనిచ్చి తల్లిదండ్రుల మాట మీద ఈ రోజుల్లో నిలబడుతుందంటే నిజంగా తను చాలా గ్రేట్ అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం చిన్న మనస్పర్ధ లేకపోవడం వల్ల, ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఇంత జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఎందుకంటే చాలామంది నీళ్ళతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. నిన్న మొన్న ఒక్క దగ్గర ఉండి కలిసి మెలిసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నీల లేదన్నటువంటి బాధ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. చెప్పండి అమ్మా, నీల మీకు ఏమవుతుంది? నా ఫ్రెండ్ నీల ఏం లేదు, కట్నం విషయమే. వాళ్ళ నాన్న సంపాదించలేడు కదా గురించి అంతా తెలుసు నాకు. ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మ ముసలి వాళ్ళు అయిపోయిండ్రు. ఆయన స్థాయికి తగ్గట్టు నేను ఇస్తానమ్మా, నేను వ్యవసాయం చేయలేడు కదా. వాళ్ళ అన్న స్టాండర్డ్ తీసుకోలేదు. ఆయన నేను ఇస్తా నేను భరోసా అని ఇవ్వలేదు వాళ్ళ అన్న. వీళ్ళే కదా ఇవ్వాల్సింది. ఆయన ఎంత మోయగలడో అంతే మోస్తాడు కదా. అలాగని నాకు తోచినంత నేను 10 లక్షలు ఇస్తా, ఎక్కువ ఇవ్వలేను అని ఆయన ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు. నా బిడ్డ జాబ్ చేస్తుంది, ఆమెకేం తక్కువ, ఆమెనే జాబ్ చేస్తుంది, నేను ఎందుకు ఎక్కువ కట్నం ఇవ్వాలి, కోట్లు పెట్టి నేను చదివిపించిన. ఇంకా నా దగ్గర భూమి అమ్మి ఆయన చదివిపించిండు. వాళ్ళ చిన్న కూతురు ఇంకో కూతురు, ముగ్గురు కూతురు. ఆమె పెద్ద ఆమె మ్యారేజ్ అయింది.
అగో ఆమె పెద్ద మ్యారేజ్ అయింది, 2 పిల్లల్ని మంచిగా చదివిపిస్తుంది కష్టపడి. ఆయనకు హ్యాండిక్యాప్టెడ్, ఆయన కాలు కూడా లేదు నాన్న. అయితే ఆమె ఏమనుకుంది, వాళ్ళ నాన్నని ఇబ్బంది పెడుతున్నానేమో, ఆమెనే పెట్టుకొస్తుంది అంతా. వాళ్ళ ఆయన హెల్త్ గురించి, వాళ్ళ అమ్మ ఇంట్లో ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, ఆ డబ్బులు కూడా ఆమెనే ఇస్తుంది. వాళ్ళ చెల్లె డాక్టర్ చదువుతుంది, ఆమెను కూడా ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు చదివించు కూడా ఆమెనే చదివిస్తుందా? ఆమెనే చదివిస్తుంది. అయితే ఇక ఈ 1 ఎకరం భూమి అమ్మి ఇచ్చి ఉంటే వాళ్ళ అన్న బాగుండేది. ఆయన స్టాండర్డ్ తీసుకోలేదు. వ్యవసాయం ఎంత ఉందమ్మా? ఒక 10 ఎకరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు మరి బాధ్యతగా ఉన్నటువంటి ఆమెకు 1 ఎకరం ఇచ్చి చేయడంలో తప్పే ఉందమ్మా? అంటే అది మంచిగా ఉండేది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్లో అందరూ తక్కువ ఉన్నా కూడా బంగారం ఇవన్నీ బాగా చూసుకొని ఇలా అందరు చేసుకుంటున్నారు కదా, నేను చాలా తక్కువ స్థాయిలో చేసుకుంటే నా బాగోదు అని ఆమె అనుకుంది. ఆమె పెళ్ళి కూడా గ్రాండ్గా చేయాలి కదా, ఉద్యోగం ఇవన్నీ చేస్తలేరు. ఆమె లెటర్ కూడా రాసింది డైరీలో, పోలీసు వాళ్ళు చదివిళ్ళు, మా నాన్న నా వల్లే కృంగిపోతున్నాడేమో డబ్బులు ఇవ్వకుండా, అలా కూడా అనిపిస్తుందని రాసిందంట. అదే కట్నం ఆయన స్తోమకు తగ్గట్టు నేను ఇస్తా అని ఆయనే లేదు. అదే ఆ చిన్న విషయమే ఇద్దరికి బాగుండాలనే ఉంది, కానీ ఒక ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడము. ఆమె చదువుకున్నది కాబట్టి ఆమె ఆలోచన తగ్గట్టు ఆమె ఆలోచించింది, కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితుల వల్ల వీళ్ళు ఇక్కడ ఆలోచించడం వల్ల ఇట్లా జరిగింది అనుకోవచ్చు. అంతే. ఎవ్వరు ఏమనేటోళ్ళు లేరు, ఆమె తిట్టేటోళ్ళు ఎవ్వరు ఏమనలేదు, కానీ ఈ డబ్బు విషయం వల్లే. అన్న ఏం చేస్తాడమ్మా? ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఆయనకి 2 పిల్లలు, ఆడపిల్లలే. వాళ్ళని ఆయన చూసుకున్నాడు. వాళ్ళు రేపు ఎవరి ఇబ్బందులు వాళ్ళే ఉంటాయి కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మంచి చెడు అనుకున్నప్పుడు నలుగురు పెద్ద మనుషులు కూడా సమక్షంలో గ్రామాలలో ఏంటంటే ఆ నలుగురు గురించి చర్చించుకొని ఒక సమస్యకు పరిష్కారంగా అయితే చూపించాల్సి ఉంటుంది. వాళ్ళ బంధువులు కూడా ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఎందుకంటే ఒక ఉద్యోగం చేసుకునేటువంటి అమ్మాయి చిన్న ఆలోచన కారణంగా విలువైనటువంటి ప్రాణాన్ని తీసుకున్నది. చాలా వరకు ఏంటంటే చూసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటప్పుడు నిజంగా కుటుంబానికి కూడా వాళ్ళ చెల్లెను డాక్టర్ చదివిస్తుందట, తను ఉద్యోగం చేస్తూ కూడా ఒక కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి ఆమె ఇప్పుడు దిక్కులేని చావు చనిపోయినట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా మీరు? బాధాకరమే. మేనగోడలు అవుతుంది, మేనగోడ మాది వేరే ఊరు, కానీ మేనకోడలు అవుతుంది. ఇక వాళ్ళ ఇంటి సమస్య మనకు తెలియదు. సరే మంచిగా ఉన్నారు, జాబ్ చేస్తుంది అమ్మాయి, జాబ్ చేస్తుంది, మంచిగానే ఉన్నారు. మరి వాళ్ళ ఇంటి సమస్య ఏమొచ్చిందేమో హఠాత్తుగా నిన్న ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అంతకన్నా మించి మనకంటే తెలియవు. అన్న మీరు ఎక్కడంటారా? ఇదే ఊరా మీది? మాదాపూర్. ఓకే. నిజం మీ బంధువులా? ఏమవుతారు మీకు? మా సడ్డు కూడా అవుతాడు. ఓకే. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈమె నిజంగా కుటుంబంలో కూడా ఒక మంచి ఉద్యోగం లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ ఉద్యోగం ఉండి కూడా ఇంత విలువైన ప్రాణాలు తీసుకోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈ అమ్మాయికి ఏం బాధ మనకు తెలియదు. మా ఊరు మాదాపురం, మేము నిన్న గిట్ల మొత్తం అయితే వచ్చేసినాం. ఇక వాళ్ళ ఇంటి ఎట్లా జరిగిందో మనం ఏం తెలియదు, మేము ఇప్పుడే వచ్చినాము, అట్లా ఉన్నాం, ఏం తెలియదు. ఒకసారి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు గ్రామాలలో ఉంటాయి. ఒకసారి వాళ్ళ నాన్నను కూడా మాట్లాడదాం. ఎందుకంటే పాపం తను కూడా వాతావరణం కూడా తనకు ఆరోగ్యం సహకరించకున్న 3 ఆడపిల్లలు, ఒక కొడుకున్నారు, వాళ్ళను కూడా కష్టపడి చదివించుకున్నాడు. తను కూడా ఒక హ్యాండిక్యాప్డ్గా వండుకుంటూ కూడా ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించకపోవడం కూడా వాళ్ళకి గమనించాల్సింది. ఎందుకంటే మనకు తండాలు అంటేనే చాలా వరకు మిడిల్గా అంటే తక్కువగా ఉండేటువంటివి వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళకు బయట కూడా ఇక కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ లీడ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నీల తండ్రి మనతో ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు నిజంగా ఈ నీల చనిపోవడానికి కారణం ఏందనుకోవచ్చు? ఎందుకంటే మాకు తెలిసేటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు కూడా కొంత కట్నం దగ్గరనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు, అది భరించే స్థాయి నీకు లేదని చెప్పి ఆయన అంటారు. అసలు మీకు ఉన్నటువంటి సమాచారం, మీరు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నీ కూతురు ఇంటికి పెద్ద దిక్కయి కూడా నీ బిడ్డను చదివిస్తుంది, ప్లస్ ఆమె కూడా ఉద్యోగం చేస్తూ మీకు కొంత ఆర్థిక భారం తగ్గిస్తుంది. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఈమె చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, చిన్న పిల్లలు చూసినప్పుడు హరి గోసతోని సాధిన కష్టకాలాలు బాగా వచ్చింది. నేను కాల్ బీ ఫ్రాక్చర్ అయ్యాయి, 10 years 20 years అయింది. చాలా బాధపడి చదివించిన, చాలా కష్టపడి, నేను చదివినంత ఎక్కడ లేదు. ఇప్పుడు ఏ గేమ్స్ ఆడినా కూడా గేమ్స్ ప్రైజ్ తెచ్చిన చూడండి అట్లా ఉంది. చిన్న ఒక డాక్టర్ చదివించిన, ఎందుకు ఒక 2 ఆఫీసర్ కావాలి, చిన్న ఎట్లయినా డాక్టర్ కావాలని కడుపులో పెట్టుకొని చదివిస్తున్నా. చదివిస్తున్నప్పుడు ఈయన నౌకరికి వచ్చిన రోజు
ఒక పావుల ఆడినా ఇక ఆ బిడ్డ పోలీస్ ఆమె పెట్టి డాక్టర్కి చదివిస్తుంది. చదివగానే ఇప్పుడు ఎప్పుడైనా రోజు ఇంటికి వచ్చే వరకు 2000 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ బస్ ఎక్కగానే నేను ఇక్కడ చికెన్ మటన్ ఏం కావాలో తీసుకొని వస్తాను. మళ్ళీ గారాలు కూరలకు 2000 2000 కన్నా ఎక్కువ పోతుంది ఖర్చు. అంత బాధపడి సాధిన 12 సంవత్సరాల దాకా కాని పొందలేకుండా అట్లా అక్కడ బాధపడ్డా. పొలగాళ్ళకి ఇప్పుడు 1 కోటి దాటింది. 3 మెంబర్స్కు 1 కోటి దాటింది. 1 కోటి దాటింది. చదువు పెద్దది కదా. ఎంటెక్ చేయించిన అంటర్ రోడ్ వేస్తారు, వరంగల్ వేస్తారు, అసన్పర్తి వేస్తారు, అట్లా చదివించిన. నేను చాలా బాధపడ్డా. నేను ఊకే ఒక బుక్క తినకున్నా కూడా వాళ్ళ పొరగాలకు చూసి కాపాడినాక మొన్న మా అన్న బిడ్డ కొడుకుది పెళ్ళి అయింది. పెళ్ళి అయితే పెళ్ళికి వచ్చింది. మళ్ళా తెల్లారిపోయింది. మళ్ళా పొద్దున వస్తూనే ఉంది. నాకు చెప్పలేదు బిడ్డ అంటే, ఏం లేదు నా డాడీ, నేను ఇట్లా ఎక్కడో తిరుగుకుంటూ వస్తానా అని చెప్పినా. కానీ ఊకున్నా. ఇక నేను తిరుమలగిరి పోతా. వాళ్ళకి సంబంధం బాగానే వచ్చిండ్రు, కానీ ఏం ఆధార్ లేదు. ఒకటి ఉంటే ఒకటి లేని వాళ్ళు వచ్చిండ్రు. వస్తే అని మళ్ళీ వాళ్ళు 50,000 lakhs కన్నా ఎక్కువ అడుగుతారు. నేను ఆడికెళ్ళి తేవాలి, నాకు లేదు కదా. నా బిడ్డ రూపాయి చెట్టా, నువ్వే ఇంకా ఇవ్వాలి. వెనకట రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళ సంఖ్య తగ్గింది. 7 ఎల్లమ్మ పతి శివ భగవాన్ బిడ్డ, పెద్ద బిడ్డ, 336 దేవతల మీద పెద్ద ఆమె ఎక్కని పెట్టింది. సంఖ్య తగ్గింది. ఇప్పుడు నేను ఒక పాపకు 24 మంది ఉన్నారు. 24 మందికి పొలగాలు ఎక్కడ ఉన్నాయి అట్లా కూడా అర్థం చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు. అయితే అట్లా నేను 1,00,000 రూపాయలు వర పూజ కడతా, 5 lakhs నగదు ఇస్తా అని చెప్పిన. అయితే ఒప్పలేక ఒప్పకున్నా కూడా 10 lakhs ఒప్పుకున్నా సార్. 10 తులాలు ఒప్పుకున్నా. తులం బంగారం, అది 10 తులాలు బంగారం, 1,00,000 వర పూజ అని ఒప్పుకున్నా. వాళ్ళు ఇక ఏదో ఖరాబ్ చేసుకొని వెళ్ళిపోతే మా కొడుకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు తిరుమలగిరి వస్తానని అందుకనే నేను ఈడ అన్నం తిని ఒక బుక్క తిని స్నానం చేసుకొని పోతే ఇప్పుడే వస్తలేరు. 3-4 అవుతాయి. నేను ఇంటికాడ ఎవరు లేరు. ఎడ్లు అట్లే ఉన్నాయని ఊరికి వచ్చిన. అప్పుడే 5 నిమిషాలకి ఊరికి వచ్చి ఎడ్లు నీళ్ళు దాపిన, మళ్ళా మేత వేసి ఇంటికి వచ్చే వరకు ఇట్లా దర్వాజా కొడితే దర్వాజా కదలతలేదు. నీలా అన్న. అరే నీలా ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? నేను తిరుమలగిరి పోయి వచ్చిన దాకా డోర్ అట్లే ఉందని ఇక నాకు దడ పుట్టింది. అయితే పడుకుంది అయిందని అవతల కిటికీ ఉంది. కిటికీ నుంచి పెడితే ఇక నా బిడ్డ పోయింది సారు. ఎంత కష్టపడి చదివిన సారు. నేను కష్టపడ్డా అంత, నా పిల్లలు కాపాడినంత ఏ జనంలో లేదు సార్. మా 18 తండలో లేదు. 7 లక్షలు పెట్టి చదువుకుంటా కవిత కాలేజీలో చదువుకుంటా ఎంసెట్ రాస్తే గొడ్ల వెటర్నరీ డాక్టర్ సీట్ వచ్చింది చిన్న బిడ్డకు. నేను పోనన్నది. నేను కూడా ఎంబీబీఎస్ కావాలి. మా బామర్ది రవి రాఠోడు పెద్ద, ఇప్పుడు ఎక్కడ జిల్లా 3 జిల్లా మీద పెద్ద, అట్లా కావాలని నేను కూడా ధైర్యం పెట్టుకొని మళ్ళా ఆడబోయినా. నాకు 5-6 భాషలు వస్తాయి. అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసినాక మళ్ళీ కోచింగ్ పెట్టి 7 లక్షలు పెట్టి చదివించిన. బ్రహ్మాండంగా సీట్ వచ్చింది సార్. ఇక ఏదో అట్లా అయినా కూడా 60,000 ఖర్చు వస్తుంది 1 month. ఇక ఏందో ఇక బాధ నాకైతే అర్థమవుతలేదు సార్. చిన్న బిడ్డ ఎక్కడ ఉంది? చిన్న బిడ్డ నార్కెట్పల్లి కామేని కామేనిలో చేస్తుంది సార్. ఇక్కడ మనము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే చదివించడమే గగనమయ్యేటువంటి రోజులు. ఒకవేళ అన్నీ ఉన్నా కానీ బాధ్యతలు మరిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గంలో వండుకుంటూ కూడా 3 పిల్లల్ని కూడా చదివించుకున్నారు. 3 బిడ్డలతో పాటు కొడుకును కూడా చదివించుకున్నాడు. కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ తనకు కూడా 2 పిల్లలు, తన వ్యవహారం తను కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తను మాత్రము పిల్లల్ని ప్రయోజకులు చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి కొడకండ్ల మండలంలో ఉన్నటువంటి 18 తండాలు నా బిడ్డలు
గర్వంగా ఉండాలన్నటువంటి ఒక నమ్మకంతో వాళ్ళని చదివించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా కానీ తన తండ్రి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాడు. కానీ ఈ సమయంకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తన పేరును నిలబెట్టినటువంటిగానే తను గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఒకరు కానిస్టేబుల్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి నీల అనేటువంటి అమ్మాయి కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ విగతజీవిగా మారింది. కానీ అంతకు ముందు కూడా తనే కుటుంబానికి కూడా కొంత పెద్ద దిక్కుగా మారి తన చెల్లెని కూడా డాక్టర్ చదివిస్తున్నారు. వీళ్ళ బంధువులు కూడా ఒక పెద్ద పొజిషన్ అంటే డిఎంఎన్హెచ్ఓగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఆ ఉన్న నేపథ్యం అంతా చూసుకొని నా పిల్లలు కూడా నా బంధువులలో ఉన్నతంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎంత కష్టమైనా సరే రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం అంటే ఆవులు మేపుకుంటూ కుటుంబం దగ్గర ఉన్నటువంటి పొలం పనులు చూసుకుంటూ కూడా పిల్లల్ని చదివించుకొని నిజంగా చాలా ఒక గొప్ప జీవితాన్ని మాత్రం లీడ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాంటి జీవితాన్ని లీడ్ చేసి ఒక మంచి పొజిషన్లో ఉండేటువంటి సమయానికే తను మాత్రము ఇక్కడ సూసైడ్ చేసుకోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతో మందికి తండలో ఆదర్శంగా నిలబడినటువంటి నీల నిన్న మొన్న మనతోటే ఉండి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి నీల కళ్ళ ముందు లేకపోయేసరికి ఉన్నటువంటి తండవాసులందరూ నీలబండ తండ వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. వాళ్ళ బాధను కూడా వర్ణించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆమె మిగిలిన పిల్లలకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండే నీల తను లేదన్నటువంటి చేదు నిజాన్ని తెలుసుకొని కూడా అందరూ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకేమవుతామా నీల? ఓకే, ఇప్పుడు నిజంగా అందరూ మంచిగా ఆడపిల్లలు అంటే ఈరోజు ఎట్లా అంటే కొంత చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగము సంపాదించలేనటువంటి వాళ్ళని చూస్తే కూడా దాదాపు పెళ్ళిళ్ళు కూడా ఎవరు చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజులలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి పని చేసుకుంటేనే కొంత కుటుంబాలు నిలబడేటువంటి పరిస్థితి. అందుకు నీల కూడా మంచి ఉద్యోగం చేసుకుంటూ కూడా నిలబడి కుటుంబాన్ని కూడా పెద్ద దిక్కైనటువంటిది. అట్లాంటిది నీల చనిపోవడం మీరు ఎట్లా చూస్తున్నామా? చాలా బాధాకరంగా ఉంది సార్, చాలా బాధాకరంగా ఉంది. అట్లా చేసుకుంటే అనుకోలేదు అమ్మాయిని. ఇక ఆమె ఏమో ఊహించుకుందో ఏమో అట్లా చేసుకుంది, జాబ్ చేసుకుంది. అట్లా చేసుకుంటాం అనుకోలేదు మేము, ఎవరు ఊహించలేదు. సంబంధాలు వస్తున్నాయి, చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. అబ్బాయి వాళ్ళు కూడా వస్తామని ఫోన్ చేసారు. ఇక దానికంటే ముందే ఆమె అట్లా చేసుకుంది. ఇప్పటికి ఎన్ని సంబంధాలు చూసారమ్మా? ఎన్ని చూడలేదు సార్, 2 చూసినాం. ఒకటి షర్ట్ అయింది, చేద్దాం అనుకునే ముందే ఆ అమ్మాయి ఏం చేసుకుంది, ఇట్లా అనుకోకుండా ఇట్లా చేసుకుంది. మీరేమైతారమ్మా? నేను కూడా అత్తమ్మనే అవుతాను. ఇవాళ ఉండే ఆమెది ఇవాళ మాట్లాడి ఇవాళ బొట్టు పెట్టుకుందాము, మాటలు అవి ఇవి చేసుకుందామని అనుకున్నారు. అంతలే ఇంత చేసుకుంది. వాళ్ళు కూడా ఇంత పెట్టి చదివిపించిర్రు. ఈ చిన్న పెళ్లి చేయలేరా? వాళ్ళ పెళ్లి చేస్తేనే వాళ్ళకి ఇంకా ధైర్యం ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు తీరుతాయంటారు. ఇప్పుడు ఇంత చదివిపించింది ఒకటి, పెళ్లి చేసి అత్తగారింటికి పంపించింది ఒకటి, కాబట్టి అది ఇది ఉంటుంది. అవును, ఇప్పుడు ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు. వాళ్ళు చేస్తామని అన్ని నిర్ణయించుకొని ఇలా వాళ్ళని పిలిపించుకొని చేద్దామనేసరికి ఇంత ఏం పెట్టుకుందో ఇక అర్థం కాలేదు. ఇవన్నీ ఆలోచిస్తుంది నీళ్ళనే కొద్దిగా తొందరపడ్డది అనుకోవచ్చా? ఆమెనే తొందరపడ్డది సార్, వీళ్ళది ఏం పొరపాట్లేదు. వీళ్ళు వీళ్ళకి చదువు లేదు కదా సార్, ఆమె బాగా చదువుకున్నది. వీళ్ళకి చదువు ఉందా లేదు, వీళ్ళకి లోక జ్ఞానం ఆమె చెప్పాలి. వీళ్ళకి లోక జ్ఞానం లేదు కదా సార్. వీళ్ళు ఆవులు మేపుకుంటారు, మట్టిలో దున్నుకొని తినేటోళ్ళు వాళ్ళు. వాళ్ళకి లోకజ్ఞానం లేదు. అట్లాంటప్పుడు ఆమె అంత చదువుకున్న ఆమె వీళ్ళకు చెప్పి మెప్పించి చేసుకొని పోవాలి. వీళ్ళు వినకుంటే తండవాసులు పెద్ద మనిషి సర్పంచ్ తండ, ఇది సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ని గుంజుకొస్తే సర్పంచ్ ఎకరం దున్నుకుంటుండే, పైసలు ఇచ్చి పెళ్లి చేస్తుండే పిల్లకు. అట్లా సాధించుకోవాలి కానీ సచ్చి డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కాబట్టి ధైర్యంగా వీళ్ళకే చెప్పాల్సి ఉండే. ఆమె లేదంటే కోర్టు ఉంది కదా, కోర్టు నుండి ఆడపిల్లలకు సగభాగం అని ఉంది కదా, వచ్చింది కదా స్టే, దాన్ని పట్టుకుని ఆమె సాధించుకోవాలి కానీ సచ్చి సాధించింది ఏముంది సార్? తొందరపడ్డది సార్, పాప చాలా తొందరపడ్డది. ఆమె స్టడీ, ఆమె ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ రాదు. పోలీస్ జాబ్ అంటే ఉట్టికి వస్తుందా సార్? ఇప్పుడు ఎంతమంది కష్టపడ్డారు, ఎవరికి ఇవ్వలే. ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోయారు రన్నింగ్లలో బాబులు. అంత సాధించిన ఆమె చిన్న మాట సాధించుకోలేదా సార్? అంటే ఆమె తొందరపాటే సార్. ఇది ఎవరిది ఏం పొరపాటు లేదు. ఉంటాడు అయ్యా అన్నప్పుడు అంటారు, నీకు ఇంత పెట్టినమ్మా, ఇంత చదివించినా నా స్థాయి ఇట్లుంది, నేను చేయలేను, నేను ఇంతవరకు ఇవ్వగలుగుతాను ఏ తండ్రి అయినా అంటాడు బిడ్డకు. అన్నరా సార్? అన్నంత మాత్రాన బిడ్డ అట్లా చేయడం కూడా అది కరెక్ట్ కాదు, అది చాలా పొరపాటు సార్. అది నిజంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ మాటలు చూస్తుంటే ఏంటంటే అన్నీ చేసినటువంటి తను పెళ్లి చేస్తే తన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు కూతురు అంటేనే కడుపు మీద గుండెల మీద కుంపటిలాగా కొంతమంది అభివర్ణించుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేసి ఇంత కష్టపడి చదివించి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఎంతో సంతోషంగా ఉండేటువంటి తను మాత్రం నిజంగా తను తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టుగానే ఇక్కడ పరిస్థితులను బట్టి మనం కూడా భావించాల్సి వస్తుంది. ఒకసారి నీల వాళ్ళ అన్న ఉన్నాడు మనతో, ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేం పేరు? బ్రదర్ సురేష్ అండి.
ఓకే, ఇప్పుడు నిజంగా ఇంత మీ నాన్న ఇంత కష్టపడి మీ ముగ్గురు ఆడపిల్లల్ని చదివించారు, మిమ్మల్ని కూడా హైదరాబాద్లో మీరు ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నీలా తొందరపడుతుంది అనుకోవచ్చు, అసలు ఎందుకు ఈ కారణం అనుకోవచ్చు, ఏంది వల్ల తను, ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు, అసలు ప్రధానంగా మీకు అనిపించినటువంటి కారణం ఏంటి? అంటే ఆమె తోటి వాళ్ళు కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ మ్యారేజ్ అవ్వడం, పిల్లలు అవ్వడం, ఈమె కూడా సింగిల్ రూమ్లో ఉండడం, అట్లా డిప్రెషన్ ఉండడం, అలా కొన్ని సంబంధాలు చూసాము. కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఫ్యామిలీ బాగుండవు, జాబ్ ఉన్నా కానీ అట్లా సెట్ కాలేదు. ఇక నిన్న శనివారం కూడా వాళ్ళు అబ్బాయి వాళ్ళు వస్తుండే, ఇక అంతలోపు అమ్మాయి క్షణిక విషయంలో చనిపోయింది. ఓకే, ఇక్కడ మనకు మామూలుగా ఎస్టీ సామాజిక వర్గంలోకి వచ్చేసరికి చాలా వరకు ఏంటంటే చిన్న ఏజ్లోనే, అంటే తను 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వెంటనే పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో కొద్ది రోజులు కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఉద్యోగం దాదాపు 2020లో ఉద్యోగం వచ్చిందని చెప్పి అంటున్నారు కదా, అప్పటి నుండి మరి ఎందుకు ఇక్కడ తాత్సారం చేసింది అనుకోవచ్చు? తాత్సారం ఏంటంటే మేము అప్పుడు అంటే సంబంధాలు వచ్చినాయి, కాకపోతే మా చిన్న చెల్లె కొంచెం మెడిసిన్ చదవడం వల్ల ఇక చేద్దాంలే అని ఆలోచనతో అంత పట్టించుకోలేదు అంతే. అంటే ఇప్పుడు చిన్న చెల్లె మెడిసిన్ చదువులకు కూడా ఈమె ఉద్యోగం చేయడం కూడా కొద్దిగా ఆర్థికంగా భారం తగ్గించే పరిస్థితి ఉండే? అట్లేం లేదండి, అట్లేం లేదు. మా పేరెంట్స్ వాళ్ళు పెట్టారు, మా చెల్లె కూడా ఆదుకునేది. మేము కాదే సంబంధానికి మంచిగా చూద్దాం ఆలోచన, అప్పుడు చూడలేదు సీరియస్గా, ఇప్పుడు చూసాం అంతే. ఇప్పుడు చిన్న చెల్లె MBBS చదువుతుందా, ఏంటి చదువుతుంది ఇప్పుడు? అయిపోయిందండి, ఫైనల్ ఇయర్ అయింది, ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉందాం. ఎక్కడ? కామినేలో. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఎందుకంటే తను కూడా ఏంటంటే మంచి పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే తన తండ్రి కన్నటువంటి కళలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఉన్నటువంటి వాళ్ళలో కూడా తను కొద్దిగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఉద్యోగం చేస్తుంది కాబట్టి తన కొలీగ్స్ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు, వ్యవహారము ప్లస్ మంచి స్థాయిలో ఉండడంతో తన తండ్రి కూడా తను కూడా ఆలోచించింది తొందరగా పెళ్లి చేసుకోవాలి, నేను కూడా ఉండాలని. కానీ తండ్రి కూడా ఏం ఆలోచించాడు, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా కొంత ఉన్నప్పుడు తను కూడా కుటుంబ సభ్యులతోటి నచ్చజెప్పి, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈరోజు అంటే ఒక్కరోజు ముందే తను సూసైడ్ చేసుకుంది. ఒక్కరోజు ఆగితే వచ్చే సంబంధాన్ని నిలిపి తను పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి కానీ చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు. కేవలం తను కొంత తొందరపడి నిర్ణయం తీసుకుందని విషయం అయితే ఒకసారి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తను కూడా వాళ్ళ మిత్రులతోటి వాళ్ళతోటి కొలీగ్స్ తోటి కూడా దీనికి సంబంధించి కూడా కొంత మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. తను ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో కూడా అంటే తను కంప్లైంట్ కూడా తను అంటే తను రాసుకున్నటువంటి డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఏం రాసిందో డైలీలో తమ మనోగతం ఏందనేది కూడా ఆ విధంగా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు నీలా కూడా చాలా కష్టపడి చదువుకుని ఎన్నో మెడల్స్ సాధించి ఎన్నో ప్రైజులు కూడా పొందిందని చెప్పి అంటారు. ఒకసారి అవి కూడా మనం చూద్దాం, ఎందుకంటే తన ప్రతిభకు అవే కొలమానం కాబట్టి అవేందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నీలా చనిపోయిందన్నటువంటి విషయం, అది సూసైడ్ చేసుకోవడము, అది ఒక చిన్న కారణం. ఎందుకంటే పెళ్లి జరగలేదన్నటువంటి కారణంతోనే ఇక్కడ తను చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ ఆలోచన ప్రకారం మాత్రం ఇక్కడ కొద్దిగా ఓపిక పడితే సరిపోయిందని చెప్పి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నీలా ఫ్రెండ్ కూడా మనతో ఉన్నది, తనతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, నీలా మీకు ఎన్నేళ్ళ నుంచి పరిచయము? మీరు చిన్న పంచులు కలిసి పెరిగారా, ఎక్కడ పరిచయం మీకు? ఎట్లా? మేమందరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. అవును, తను నాకు కజిన్, మా పక్క ఇల్లే. చిన్నప్పటి నుంచే మేము కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము, కలిసి స్కూల్ వెళ్ళాము. ఇక్కడ తండ స్కూలే మేము వెళ్ళాము, ప్రైమరీ స్కూల్. చదువుకున్న తర్వాత తను వాళ్ళ డాడీ హాస్టల్లో పెట్టాడు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళకి కష్టం పెట్టలే. మేమైనా మా అమ్మ నాన్నలు మాకు పనులు చెప్పించినారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎప్పుడు పనులు చెప్పలే. వాళ్ళ అమ్మ అయితే తను భోజనం చేయకుండా కూడా మటన్ చికెన్ ఏమైనా వండితే ఆ పిల్లలకే పెట్టేది. ఎంత మంచిగా చదివిపించారు. వాళ్ళ నాన్న కూడా భూములు అమ్మి చదివిపించారు. పిల్లలు కూడా మంచిగా చదివారు, చదవలేదని కాదు, తను కూడా పేరు సంపాదించింది. మా తండలో ఎంతోమంది కష్టపడ్డారు పోలీస్ జాబ్. నేను కూడా రాశానండి పోలీస్, నేను కూడా చాలాసార్లు కష్టపడ్డాను, నాకు రాలేదు, తనకు వచ్చింది. గ్రేట్ నీలా, నువ్వు మంచి పని చేసావు అనేసి, కష్టపడ్డావు, నువ్వు సాధించావు అనేది మేమందరూ తనను ప్రోత్సహించాము. తను మా తండ్రిలో ఒక పెద్ద దిక్కుగా ఉండే. తను చాలా గ్రేట్ అమ్మాయి, చాలా స్ట్రాంగ్గా ఉండేది, అందరికీ మంచి సలహాలు ఇచ్చేది. కానీ ఇట్లా చేసుకుంటుందని మేము అసలు అనుకోలేదు. వాళ్ళ పేరెంట్స్కి కూడా, వాళ్ళకు కూడా అంత తెలియదు, వాళ్ళంత అనుకోలే. వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, మేము కూడా చూసాం సంబంధాలు. మేము చూసిన సంబంధాలు తనకు కొన్ని నచ్చలేదు. ఇంకా ఒక సంబంధం నచ్చింది, చేద్దామనుకునే లోపే తను అట్లా జరగడం చేసుకుంది. అలా
ఇక్కడ నిజంగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే తను కష్టపడ్డది అన్ని రకాలుగా లైఫ్లో సక్సెస్ అయింది, కానీ ఒక చిన్న సహనం లేక తన జీవితంలో ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నిట్ల తల్లిదండ్రుల ఆలోచనల్ని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన కన్న పిల్లల్ని తానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో ఏది ఉండదు. ఎందుకంటే ఉద్యోగాలు సాధించేటువంటి క్రమంలో కూడా ఎన్నో కష్టపడి కూడా డబ్బులు ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కానీ భూములు అమ్మి కూడా చదివించాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అట్లాంటిది తండాలో ఎవరూ చేయని అచీవ్మెంట్ తను చేసి, కానీ చిన్న చిన్న ఆలోచనలతోటే తను జీవితాన్ని కూడా వృధా చేసుకొని విగత జీవిగా మారడాన్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే తన జీవన క్రమంలో కూడా ఎన్నో ఆటల పోటీలలో కూడా తను వెళ్తుండే ఎన్నో ప్రైజులు కూడా తను తీసుకొచ్చిందని చెప్పి అంటున్నారు. ఇవన్నీ చూసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖంతో బాధపడుతున్నారు. వాళ్ళ బంధువులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా కుటుంబంలో పుట్టినటువంటి నీల చాలా గ్రేట్గా ఉంటున్నటువంటి నీల ఇట్లాంటి పని చేస్తుందని చెప్పి మేము అనుకోలేదు, తను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుందన్నటువంటి ఆలోచనలు అయితే మేము చేస్తామని చెప్పి అనుకోలేదు. ఏదేమైనా సపరేట్గా చాలా వరకు కూడా కొంతమంది ఉన్నారు. మనకు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఈ ఎస్టీ సామాజికానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద మనుషులు, అలాగే గాంధీ నాయక్ గారు మనం ఉన్నారు. వీరు తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు అరమీసం అరగుండు గాంధీగా వీరు సుపరిచితులు. ఎందుకంటే ఒక అనుకున్న లక్ష్యం కోసం ఎంత దూరమైనా పోరాడేటువంటి మనస్తత్వం కూడా ఎస్టీ సామాజిక వర్గంలో ఉంటుంది. అట్లాంటిది తను ఒక చిన్న కారణము, అది దాన్ని పెద్ద కారణంగా కూడా చూడాల్సినటువంటి అవసరమే లేదు. మిగిలిన వాళ్ళందరూ సెట్ అవుతున్నటువంటి క్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత వెనుక ముందు జరుగుతూనే ఉంటుంది, కానీ కొంత తొందర పడ్డదన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. గాంధీ నాయక్ గారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాంధీ నాయక్ గారు, ఇప్పుడు నిజంగా ఇప్పుడు సామాజిక వర్గ పరిగాలు చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి ఎంతోమంది ఉంటారు. అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు ఒక కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి నీల ఇప్పుడు తన తల్లిదండ్రులను కూడా ఒక విధంగా మోసం చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే అంత నమ్మకం పెట్టుకొని బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డ తను కళ్ళ ముందే అసూలు బాయడము, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. తండావాసులు కూడా అదే అంటున్నారు, ఏ కష్టం లేకుండా పెంచినామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా ఇక్కడ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు పిల్లల మానసిక స్థైర్యం ఎట్లా వెళ్ళిపోతుంది, రాబోయే రోజులలో పిల్లలు ఇంకా మానసిక దౌర్బల్యం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? కుమారి నీల ఏఆర్ కానిస్టేబుల్గా 2000 సంవత్సరంలో తను కష్టపడి చదువుకొని కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలు చేస్తూ వాళ్ళకి గొప్ప వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయ పనులు చేస్తూ కష్టపడి చదివించి ఒక కానిస్టేబుల్గా మంచి పేరు ప్రఖ్యాతల కొరకు ఉద్యోగం సాధిస్తానని చెప్పి సాధించిన నీల గారికి ముందుగా నా తరపున, నా గిరిజన సమాజం తరపున నివాళులు అర్పిస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఆమె ఉద్యోగం సాధించిన క్రమంలో తల్లిదండ్రులతో పాటు తండావాసులకు, మా గిరిజన ముఖ్య నాయకులందరికీ సంతోషకరమైన విషయంగా ఉండే, కానీ నిన్న ఒక చిన్న అంశం మీద క్షీణికావకాశానికి లోనై నీల మరణించడం అనేది ఇవాళ, ఎందుకంటే ఈ నెల్లిబండ తండా ప్రజానికానికి ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటు జరగడం అనేది ఇవాళ జీర్ణించుకోలేని విషయం. నేను యువతకు మార్గనిర్దేశం చేసేది ఏంటంటే, ఏదేమైనా ఒక విషయాన్ని కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇతరత్ర ఎవరితోటైనా 1కి 10 సార్లు ఆలోచించి ఆ సమస్య పరిష్కారం కొరకు చూడాలి, కానీ ఈ చిన్న చిన్న అంశాలతోటి ఇలా జీవితాలను బలి తీసుకోవడం అనేది, ఎందుకంటే మనము ఏదైతే నిర్ణయం తీసుకొని పోతామో దాని తర్వాత జరిగే పరిణామాలు ఏముంటాయో, గతంలో ఈ విధంగా చనిపోయిన కుటుంబాల పరిస్థితులు ఏమున్నాయి అనేది ఈ యువత తొందరపాటు పడకుండా ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మంచి బంగారు భవిష్యత్తును కోల్పోయింది. తను ఏదైతే ఉద్యోగరీత్యా ఎదిగి ఇలా ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నది, రేపు రాబోయే భవిష్యత్తులో పెద్ద పెద్ద కొలువులు చేసే క్రమంలో చేసి మా యొక్క ఇంటికి, మా యొక్క తండకు అన్నీ తెస్తుందని అనుకొని తండవాసులు, గ్రామవాసులంతా కళలుగానే ఆ కళలను నిర్వీర్యం చేసింది. మాకు ఉదాహరణగా ఇదే తండలో పుట్టిన డాక్టర్ రవి రాథోడ్ గారు ఇవాళ డిఎం అండ్ హెచ్ఓ, ఈ తండాలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి డిఎం అండ్ హెచ్ఓగా ఇవాళ ఒక జిల్లాను హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా శాసించే స్థాయికి వచ్చిందంటే వారు మా యొక్క ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఇదే నీలిబండ తండ పక్కకే పుట్టిండు. ఇవాళ మహబూబాద్ జిల్లాలో డిఎం అండ్ హెచ్ఓగా చేస్తున్నారంటే అది ఎంత గౌరవకారణం. కనుక ఇలాంటి గొప్ప గొప్ప పదవులు పొందే విధంగా చేయాలి, కానీ ఈ క్షణికావేశాలకు లోనై యువత బలి కావద్దు, కుటుంబ సభ్యులను కుటుంబానికి బజార్న పడే విధంగా చేసుకోవద్దు, మీ మీద కన్నా కళలన్నీ ఆ కళలు నిర్వీర్యం అయ్యే విధంగా చేసుకోవద్దు.
ముఖ్యంగా నేను నా యొక్క ఈ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కొద్ది నిమిషాల్లో మా మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు కూడా వచ్చి ఆ కుటుంబానికి ఓదార్చి తాను మనోధైర్యాన్ని కల్పించే విధంగా కొద్ది నిమిషాల్లో దయాకర్ రావు గారు కూడా మాజీ మంత్రి ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. వారు కూడా ఈ కుటుంబానికి తోడు నీడగా ఉంటూ ధైర్యాన్ని కల్పించేందుకు వస్తున్నారు కనుక డాక్టర్ రవి రాథోడ్ గారితో కూడా మాట్లాడి మీరు ఇది చేయాలి. మొత్తానికి క్షణికావేశంలో నీళ్ళ తీసుకోవడం నిర్ణయం అనేది సరైనది కాదని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళ బంధువు కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించి కూడా ఒక డిఎంఎన్హెచ్ఓ కూడా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎందుకంటే వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే పిల్లలకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ని నిలబెట్టాలి. తను కూడా ఉద్యోగం చేస్తుంది, తను కూడా ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి నీలా చనిపోవడానికి కూడా తీవ్రంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లల్లో మానసిక దౌర్బల్యం అనేది రాకుండా కొంత సహనం అనేది కూడా చాలా అవసరము. ఆ సహనం లేకపోవడం వల్ల కూడా నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆలోచనల్ని కూడా గంగలో కలిపినట్టుగానే మనం కనిపించవచ్చు. ఎందుకంటే ఒకసారి డిఎంఎన్హెచ్ఓ గారు రవి రాథోడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి హాయ్ సార్, ఇప్పుడు మీరు నిజంగా ఇప్పుడు రాగానే మీ గురించే చెప్తున్నారు. ఎందుకంటే మా సామాజిక వర్గంలో కూడా కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మన కుటుంబం కూడా అట్లా ఉండాలన్నటువంటి ధైర్యం కూడా ఇక్కడ పిల్లలకు చెప్పి వాళ్ళని కూడా చదివించినట్టుగా మనకు చెప్తున్నారు సార్. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ ఉంటే మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఒక 10 మంది కుటుంబాలు కూడా ఇన్స్పిరేషన్ తోటి మళ్ళీ ఉన్నత ఉద్యోగాలు చదువులకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా నీలా ఒక క్షణికావేశం చనిపోయిందని వీళ్ళు అంటున్నారు సార్. మరి ఇక్కడ పరిస్థితులు కూడా మీకు మీ బంధువులే కాబట్టి, మీకు తెలిసినటువంటి వాళ్ళే కాబట్టి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చూసుకొని ఉన్నటువంటి కుటుంబమే కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ముందుగా ఈ మారుమూల పల్లెలో ఉన్న ప్రాబ్లం సాధక బాధకాలు ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చేసిన మీ ఆర్టీవీ వాళ్ళ యాజమాన్యానికి మీకు నా యొక్క నమస్కారాలండి. నేను కూడా ఇదే తండాల్లో పుట్టి పెరిగాను. ఈ పిల్లలందరూ కూడా నా కంటి ముందు పుట్టిన పిల్లలు. ఎంత కష్టపడి పైకి వచ్చామనేది మాకు తెలుసు. ఇదే ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక అమ్మాయి డాక్టర్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈ తండా నుంచి తొలి ఆడబిడ్డ ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందడం, అది కూడా కానిస్టేబుల్గా. అంటే ఆ ఉద్యోగం పొందడానికి ఆమె ఎన్ని బాధలు పడవచ్చు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడపవచ్చు. అదేవిధంగా ఆ టెస్టులు కావచ్చు, ఆ ఉద్యోగం అర్హత కోసం, ఉద్యోగం పొందడం కోసం మేము ఎన్ని రాత్రులు ఆహారాలు కష్టపడవచ్చు, ఎన్ని అంటే వాళ్ళు పోటీ పరీక్షలు తట్టుకొని ఈ ఉద్యోగం పొంది 2000 సంవత్సరాలు పొంది మామయ్య నేను కానిస్టేబుల్ అయ్యాను అంటే నేను అన్నాను, అమ్మ చిన్న వయసులో కానిస్టేబుల్ అయ్యావు, పీజీ చేశావు, నువ్వు ఇదే కంటిన్యూస్ సిన్సియారిటీ ఉంటే నువ్వు ఎస్పీకి రిటైర్డ్ అవుతావు అమ్మ, జాగ్రత్త అని చెప్పాను. సో మేము అందరూ హ్యాపీగా ఉండాలనుకున్నాం, కానీ ఇట్లా మానసిక ఒత్తిడికి గురవుతుందనే ముచ్చట మా దాకా రాలేదు. ఒకవేళ చెప్తే మేము మా వంతు సహకారం చేసేవాళ్ళము. నేనేమనుకున్నానంటే ఆడబిడ్డ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న అన్ని ల్యాండ్ ఆర్డర్లు ఉన్నప్పుడు సమస్యలను తట్టుకుంటుంది. ఈమె కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ కావచ్చు, బ్రెయిన్ మెచ్యూరిటీ అయ్యి ఈ మానసిక ఒత్తిడి తట్టుకొని బతుకుతుంది అని అనుకున్నాం. కానీ క్షణిక ఆవేశంలో ఇంట్లో సమస్యలు అందరికీ ఉన్నాయండి. నేను చిన్న చిన్న సమస్యలకు క్షణిక ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని పాపము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరము. తెలిసినప్పటి నుంచి నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తండాలో ఆమె ఆడపిల్లలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అమ్మాయి ఇలా కాలం క్షణంగా తను చాలించడము అందరినీ మానసిక శోభకు గురి చేసిన అవుతుంది. సో ఇక మీదట ఇట్లాంటివి జరగకుండా మేము ఇక్కడ నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నాము. ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి చదువుకునే పిల్లలకు ఏమైనా వీళ్ళకి ఇట్లాంటి సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇంకేమైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళకు పెద్దవాళ్ళుగా మేము గైడ్ చేసుకుంటూ ఇట్లాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడాలని మా తండా పెద్దలను, అలాగే మాలాంటి ఉన్న స్థాయిలో వాళ్ళను ఏ సహాయం అడిగినా మేము చేయడానికి సిద్ధం అని చెప్పేసి మీ ఆర్టీవీ యాజమాన్యం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా, ఎందుకంటే వాళ్ళ విజన్ చూశారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి తనకున్నటువంటి విల్ పవర్ చూసిన తర్వాత రేపు ఒక ఎస్పీగా కూడా రిటైర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి అంత కాన్ఫిడెంట్గా కూడా చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే ఒక ఇన్స్పిరేషను, వాళ్ళకున్నటువంటి మానసిక స్థితిని కూడా గమనించుకుని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఇదే ఇంట్లో ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇట్లా ముగ్గురు ఉన్నారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అట్లాంటి స్థితి
ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడున్నా వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేనున్నానంటూ దాదాపు గత కొద్ది రోజులలో ఎక్కడ ఏ సంఘటనలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సార్ ఇప్పటివరకు అయితే చాలా వాళ్ళని ఓదార్చేటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. వాళ్ళ తండ్రిని ఎందుకంటే మంచి ఆలోచనలతోటి పిల్లల్ని చదివించారు, కానీ చూసేసరికి ఒక్కసారి చిన్న క్షణికావేశంతో తను చనిపోయిందని చెప్పంటారు సార్. తొందరపడ్డది ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ తొందరపడ్డది, ఆవేశానికి గురైంది. సరే కుటుంబ సభ్యులు ఇంత చదివించి నౌకరు దొరికినాక కూడా ఆమె ఆవేశానికి పోవడం చాలా బాధాకరం. ఏదైనా కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మనం నిజంగా పిల్లల యొక్క మానసిక స్థితిలే కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగం సాధించినటువంటి అమ్మాయి ఇంకా కొద్ది రోజులు కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండుంటే ఇంకా అద్భుతాలు చూసేటువంటి, కానీ కేవలం కొద్దిగా సహనం అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నీల చనిపోయినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత బంధువులు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. నిజంగా అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ చూసినటువంటి వాళ్ళందరి గుండె తరుక్కుపోయే విధంగా ఉంది. తన తోబుట్టువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకుంటూ అందరం రేపు పండుగలు పబ్బాలు ఏవి వచ్చినా కానీ కలిసిపోయేటువంటి కుటుంబము. ఎందుకంటే అందరూ మంచి స్థాయిలోనే స్థిరపడుతున్నారు. ఒకరు డాక్టర్ చదువుతున్నారు, ఒకరు తను పోలీసుగా విధులు నిర్వర్తిస్తుంది, తన అన్న మాత్రం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే తన సోదరి ఉంది, వాళ్ళ అక్క ఉంది. పాపం తను కూడా ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న కుటుంబానికి కూడా ఎంతో అండగా ఉన్నటువంటి చెల్లి ఉద్యోగం చేస్తుంటే తను కూడా ఎంతో గర్వపడ్డది. కానీ అట్లాంటి చెల్లి లేకపోవడాన్ని కూడా వాళ్ళు నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బాధల్ని కూడా ఎవరు వర్ణించలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ చూస్తే గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసి ఒక 25 సంవత్సరాలు చేసి ప్రయోజకులవుతున్నటువంటి బిడ్డ విగతజీవిగా మారడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నీలా సోదరితో మనం మాట్లాడదాము. ఏమైందమ్మా అసలు మీకు మీ చెల్లి ఇట్లాంటి పరిస్థితులలో చనిపోతుందని చెప్పి ఎవరు ఊహించరు. రాబోయే రోజులు కూడా మంచిగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఒకేసారి ఇట్లా ఉండడం వల్ల ఎట్లా వస్తుందమ్మా చెప్పండి అమ్మా. ఏదన్నా మేము మాదాపురం, మాకు ఏం తెలియదు అయ్యా, సమాధానం వస్తుంది అని అంటుకట్టే రేపు ఎల్లుండి పోదామని మా అక్క చెప్పింది. అదే సరే వస్తా అక్క అని నేను చెప్పిన. ఇక ఇంతలోనే మళ్ళా నిన్న అయ్యో నీళ్ళు చచ్చిపోయింది ఉరి పెట్టుకున్నదని మతలబ్ వచ్చింది మాకు. మా అక్క ఇక్కడ లేవు, పెద్ద బిడ్డ దగ్గర పోయింది, అంతే తెలుసు అయ్యా. నాకు ఎక్కువ ఏం తెలియదు. మాదాపురం ఇక్కడ లేవు మా పొలము. అయితే ఇక్కడ నిజంగా తన చెల్లి చనిపోయిందన్నటువంటి బాధ కూడా వాళ్ళలో కనిపిస్తుంది. మాట్లాడేటువంటి స్థితి కూడా లేదు. ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు మాట్లాడి ఇవ్వడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు, ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడికి రావాల్సిన కారణము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక మంచి ఉద్యోగం చేసేటువంటి ఆ స్థితిలో ఉండి కూడా చిన్న చిన్న కారణాల వల్ల అంటే విగతజీవిగా మారిపోవడము, ఇట్లాంటివి కూడా కొంత ఆలోచనలు కూడా యువత మానసిక దౌర్బల్యానికి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా వారి బాధను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంత వర్ణనాతీతంగా కనిపిస్తుంది. ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి ఆ బాధలు చూస్తుంటే మాత్రం ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ప్రయోజకురాలై తన కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చింది. తన వల్ల తన ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గుర్తింపు పొందారు. చాలామంది కూడా కుటుంబంలో వీళ్ళ కుటుంబాన్ని చూసి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెద్ద మనుషులతో మనం మాట్లాడదాం. అసలు మా చెల్లె సగం చెల్లె చచ్చిపోయింది. మా సొంతం చెల్లయ్య లక్ష్మి తల్లి, రూపాయల తల్లి, ఆకుల్లోకి 10 వచ్చు. ఎవరు తప్పు చేసినా నాకు తెలియదు, కానీ మా చెల్లె సగం తల్లి. ఎవరి తప్పు అనేది కూడా లేదు. ఎందుకంటే చిన్న ఒక అండర్స్టాండింగ్ లేకపోవడమే మనం చూడొచ్చు. ఇక్కడ మహిళలు కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ ఇప్పుడు నిజంగా ఇట్లా చనిపోవడం ఎట్లా చూస్తున్నాం? అయితే మేము చూడలేదు సార్, ఎట్లా చనిపోయిందో ఏమో. ఇక బుద్ధి మంత్రుడు ఆ పిల్ల, మేము చూడలేదు. మాకు దూరం ఉన్నాయి, ఏడ్చినప్పుడు మాకు ఉరికిచ్చినాం. మేము ఉరికిచ్చినా అయ్యా చచ్చిపోవద్దు అసలు బుద్ధులు. చెట్టు పైసలు ఆ చెట్టు అవ చనిపోయింది.
ఇక్కడ గమనించింది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే చాలా వరకు పిల్లలు ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో ఉండరు. కానీ ఈ కుటుంబానికి వచ్చేసరికి నీలాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటకపోయేటువంటి వాళ్ళు. ఒక ఉద్యోగం చేస్తున్నట్టు ఏ ఉద్యోగం లేకున్నా కానీ ప్రేమించిన వాడి కోసం ఎంతో దూరం కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టుకున్నటువంటి వాళ్ళని చూసాము. కానీ కన్న తల్లిదండ్రుల మీద కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవము, వాళ్ళు ఇన్ని రోజులు ఆమెను సాకిన తీరు, వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలంగా తను ఉండాలనుకున్నది. అందుగురించే తను ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకున్నది. ఉద్యోగంలో నిలబడి కుటుంబానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగానే గడిపింది. కానీ తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి చివరికి తను వేరే సంబంధాలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో కూడా తను డబ్బులు కూడా ఎక్కువ చెల్లించలేను, ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజులలో ఆడపిల్లలకు కూడా కొరత తక్కువ ఉంది కాబట్టి చేసుకునేటువంటి వాళ్ళే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా సాంప్రదాయం కొనసాగుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా వేచి చూసినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు వేరే సంబంధం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే వాళ్ళ బంధువులకు కూడా అందరికీ చెప్పి పెట్టారు. ఈరోజు మన ఒక సంబంధం వచ్చింది, నీలా ఉద్యోగం చేస్తుంది కదా అనేసరికి కూడా బంధువులు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీలా చనిపోయిన తర్వాత చనిపోయిన రోజుకు వస్తామని చెప్పి వాళ్ళు కూడా అనుకోలేదు. ఇక్కడ నీలా విగత జీవిగా మారిన తర్వాత ఒక తండకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండి గ్రామీణ వాతావరణంలో కూడా ఒక దిక్సూచిగా ఉన్నటువంటి నీలా విగత జీవిగా మారి ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా చాలామంది ఆ కంటతడి పెట్టించే అంశంగా మారింది. తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఎట్లాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా తానే బలైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నీలబండ తండలో కనిపించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.